హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈ రోజు వీడియోలోనైతే మనము కరెంట్ హాటెస్ట్ ట్రెండింగ్ నేరేటివ్ ఏంటి క్రిప్టోలో, ఆ నేరేటివ్లో మనం ఈ మినిమము మినిమం ఇన్వెస్ట్మెంట్తో మాక్సిమం రిటర్న్స్ వచ్చే కాయిన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇందులో రివార్డ్స్ ఎలా ఉంటుందో రిస్క్ కూడా అలానే ఉంటుంది. హై రిస్క్ హై రిటర్న్స్ కాయిన్స్ అన్నట్టు. సో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు అయితే కంపల్సరీ రీసెర్చ్ చేయండి. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, జస్ట్ నేను కరెంట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న కాయిన్స్. సో, మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కంపల్సరీ డబుల్ చెక్ జేసుకోండి. మీ ఓన్ రీసెర్చ్ కూడా చేయండి. జస్ట్ నేను 2 డేస్ బ్యాక్ అయితే టాప్ 20 క్రిప్టోస్ 2025 బుల్ రన్ కోసం అయితే చేశాను. బట్ అందులో ఏంటంటే అవి కొంచెం ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్స్. మనకి 10x అంత రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువుంటాయి. అందుకోసమే ఈ వీడియోలో కరెంట్ నేరేటివ్ మనకి ఎక్కువగా ట్రెండ్ ఉన్న నేరేటివ్, ఎక్కువ రిటర్న్స్ ఉన్న కాయిన్స్‌ని మనం వీడియోస్‌లో డిస్కస్ చేద్దాము. సో, ఒక్కసారి మనము ఏంటి ఇది బిట్‌కాయిన్ డామినెన్స్ చూసుకుంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఇది 61% ఉండే. ఆ టైంలో మనకి బిట్‌కాయిన్ 97, 98 ఉండే. సో, దాని తర్వాత చూడండి బిట్‌కాయిన్ డామినెన్స్ మొత్తం తగ్గిపోతుంది. సడెన్‌గా ఈరోజు మనకి లాస్ట్ 3 డేస్‌లో ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి 55% బిట్‌కాయిన్ డామినెన్స్ ఉంది. సో, దాని అర్థం ఏంటంటే బేసిక్‌గా బిట్‌కాయిన్‌లో ఉన్న మనీ ఆల్ట్ కాయిన్స్‌లోకి మూవ్ అయితుంది. అందుకోసమే మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ అన్నది 78 వరకు ఉంది. మీరు నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వాళ్ళకి మనం చూస్తున్నాం లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆల్ట్ కాయిన్ 49, 50, 53, 68 అలా స్లోగా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వచ్చింది. ఇప్పుడు కంప్లీట్‌గా ఆల్ట్ కాయిన్ సీజన్ 78 చూపిస్తుంది. సో, ఈ ఇండికేటర్ ఇంకా మనకి ఇటు పైదాకా వచ్చి 80, 90 వచ్చిందంటే అప్పటికి మనకు పీక్ ఆల్ట్ కాయిన్ సీజన్ అని చెప్పొచ్చు. సో ఇది అయితే మనకి ఆల్ట్ కాయిన్ సీజన్ ఇండెక్స్ గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్. సో ఒకసారి మనం ఇంకా ఏ కాయిన్స్ గురించి మాట్లాడుతున్నామంటే నేను మాట్లాడబోయే టెక్నాలజీ సారీ సెక్టార్ నేరేటివ్ ఏంటంటే ఏఐ ఏజెంట్స్ ప్లస్ ఏఐ అది టోకెన్స్ అన్నట్టు. సో బేసికల్గా ఒకవేళ ఏఐ అంటే తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నేను తెలిసి ప్రతి ఒక్కరికి ఏఐ గురించి తెలుసనే అనుకోని నేను ముందుకెళ్తున్నాను. సో, ఇందులో ఏఐ కాయిన్స్ మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఉన్నాయి. బట్ రీసెంట్ 1 మంత్‌లో ఇంకొక కొత్త టాపిక్ అంటే సబ్ టాపిక్ ఇందులోనే వచ్చింది. ఏంటి ఏఐ ఏజెంట్స్ అని. సో, బేసిక్‌గా ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే మీకు ఒక వర్చువల్ అసిస్టెంట్, ఒక పర్సనల్ సెక్రటరీ లాగా అవి ఏఐ ఏజెంట్స్ వర్క్ చేస్తుంటాయి. సో, బేసిక్‌గా మీరు ఏం చేస్తుంటారంటే వాటిలో ప్రోగ్రామింగ్ ద్వారా నాకు ఈ ట్రేడింగ్ కావాలి, ఈ కాయిన్స్ బై చేయాలి, ఇట్లా మీరు కొన్ని టాస్క్ ఇస్తే అవి ఆటోమేటిక్గా మీ తరఫున ఆ టాస్క్స్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు ఒక అసిస్టెంట్ లాగా వర్క్ అవుతుంటాయి అన్నట్టు. వాటిని ఏఐ ఏజెంట్స్ అంటారు. సో అందులో కూడా మనకి చాలా కొత్త కొత్త ఏఐ ఏజెంట్స్ అయితే వస్తున్నాయి. ఇందులో కొంచెం ప్రామిసింగ్గా మనకి గుడ్ రిటర్న్స్ ఉన్న ఏఐ ఏజెంట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అలానే దాంతోపాటు ఏఐ కాయిన్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కాయిన్ వచ్చేసి మనకి వర్చువల్స్ ప్రోటోకాల్. నేను ఇది నా టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్మోస్ట్ 2-3 వీక్స్ బ్యాక్ కూడా ఒకసారి పోస్ట్ చేశాను. సో ఈ వర్చువల్స్ ప్రోటోకాల్ ఏంటంటే ఇది ఒక మనకి కంప్లీట్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు ఏఐ ఏజెంట్స్ని. సో ఈ ఏఐ ఏజెంట్స్ని వీళ్ళు ట్రేడింగ్కి వాడుకోవచ్చు, టిక్టాక్లో వాడుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రోబ్లాక్స్లో, కంప్యూటర్ గేమ్స్లో చాలా విధంగానైతే ఈ ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా యూజ్ చేస్తున్న ప్రోటోకాలు ఈ ఏఐ ఏజెంట్స్‌ని క్రియేట్ చేయడానికి చూస్తున్నది మాత్రం వర్చువల్ ప్రోటోకాల్. సో, వితిన్ 1 మంత్‌లో చూడండి దీని మార్కెట్ క్యాప్ గాని, ప్రైస్ యాక్షన్ గాని 396 అలా ఉండే నవంబర్ 11థ్ రోజు. సో, ఆల్మోస్ట్ మనకి 1.8 బిలియన్ దాకా కూడా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం డ్రాప్ అయింది. ఈవెన్ ప్రైస్ చూసుకున్నా కూడా 39, 30 సెంట్స్ నుంచి ఆల్మోస్ట్ 180 వరకైతే పోయింది. సో, ఒకవేళ మీరు ఇది ఎక్కడ తీసుకోవాలి అని డౌట్ ఉంటే మీకు చాలా సార్లు చెప్పాను గదా! మీరు జస్ట్ ఇక్కడ మార్కెట్స్ దగ్గరికెళ్లి మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. బట్ ఇదైతే సింపుల్‌గా మీకు ఏరోడ్రామ్‌లో గూడా కొనొచ్చు, యూనిస్వాప్‌లో కొనొచ్చు, పాన్‌కేక్ స్వాప్‌లో చూడొచ్చు. ఇవన్నిటి మీద మీరు బ్లాక్ చైన్ మీద ఉండే ఏ డెక్స్‌లోనైనా గూడా ఈ వర్చువల్స్ ప్రోటోకాల్‌నైతే కొనొచ్చు. ఇది ఫస్ట్ టోకెన్. సెకండ్‌ది వచ్చేసి నొసానా. ఇది నొసానా అనే టోకెన్ ఏంటంటే సొలానా బ్లాక్ చైన్ మీద బేస్డ్ అయ్యున్న ఏఐ ప్రాజెక్ట్.
సో వీళ్ళేం జేస్తున్నారంటే ఆహ్, డీసెంట్రలైజ్డ్ జీపీయూ అన్నట్టు. అంటే డిఫరెంట్ కంప్యూటర్స్‌ని యూజ్ చేసుకొని ఈ ఎన్విడియా ఎలా అయితే జీపీయూ చేస్తుందో అదే కాన్సెప్ట్. బట్ ఏందంటే ఇది డీసెంట్రలైజ్డ్. ఒకవేళ నొసానా గొనాలంటే ఇది వెరీ సింపుల్. మీకు ఫాంటమ్ వాలెట్ ఉంటే సరిపోతుంది. సో ఇది మాత్రం మీకు సొలానా డెక్స్ అంటే రేడియం గానీ, జూపిటర్ గానీ, ఓర్కా గానీ. సో ఈ 3 డెక్స్‌లలో కొనుక్కోవచ్చు. దీనికి మాత్రం ఫాంటమ్ వాలెట్ ఉండాలి. దీని ఆల్ టైమ్ హై ప్రైస్ వచ్చి కూడా మనకి 783. సో ఇప్పుడు ఒక 50% డిస్కౌంట్‌లోనైతే ఉంది. ఇది సెకండ్ ప్రాజెక్ట్. సో థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి స్పెక్ట్రల్ ఏఐ. సో స్పెక్ట్రల్ ఏఐ కూడా ఇది ఒక సేమ్ ఏఐ ఏజెంట్స్. ఇప్పుడు మనము లాంచ్ చేసినా కూడా మనము వీటిని ఏంటంటే వీటికి ఒక కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నాకు ఈ వర్క్ కావాలి, ఈ వర్క్ కావాలని చెప్తుంటే అది ఆటోమేటిక్‌గా పెర్ఫార్మ్ చేస్తుంటుంది. ఇది కూడా ఎక్కువ మొమెంటం గెయిన్ అవుతుంది. ఒకవేళ దీని ఎక్స్‌చేంజెస్‌కొచ్చేసరికి ఇది మీరు ఇథీరియంలో కొనొచ్చు. అలానే బేస్ బ్లాక్ చైన్‌లో కూడా కొనొచ్చు. సో, ఇథీరియం గ్యాస్ ఫీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేస్ బ్లాక్ చైన్‌లో తీసుకోవచ్చు. మనకి సేమ్ మార్కెట్స్ వచ్చినా కూడా యూనిస్వాప్, ఇక్కడ చూడండి బేస్, యూనిస్వాప్ అలానే పాన్‌కేక్ స్వాప్, ఇంకా ఎక్కడెక్కడైతే బేస్ బ్లాక్ చైన్ పనిచేస్తుందో వాటన్నిట్లలో కూడా ఈ స్పెక్ట్రల్ ఏఐ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టార్స్ ఏఐ. సో ఇది అగైన్ సొలానా బేస్డ్ బ్లాక్ చైన్. సో ఇది తీసుకోవాలన్నా కూడా మనకి ఫాంటమ్ వ్యాలెట్, జూపిటర్ ఆర్ రేడియం డెక్స్ ఉంటే సరిపోతుంది. దీని మార్కెట్ క్యాప్ మనకి ఇప్పుడు 171 మిలియన్ ఉంది. సో మనకి ఇంకొంచెము మొమెంటం ఇలానే ఉంటే ఒక 5-10x అయితే మనకి పీక్‌లో ఛాన్సెస్ అయితే ఉంది టార్స్ ఏఐ. బట్ వన్ థింగ్ ఏఐ ప్రాజెక్ట్స్‌తోనేంటంటే ఇప్పుడు ఈ ఏఐ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ ఏఐ టోకెన్స్ అన్నీ పంప్ అవుతున్నాయి. సడెన్‌గా ఈ ఏఐ ట్రెండ్ తగ్గిపోయి వేరే దానికి చేంజ్ అవుతే మళ్ళీ ఇవన్నీ కూడా డంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా రెగ్యులర్‌గా ప్రాఫిట్స్ తీసుకోండి. ఆహ్, నేను కంపల్సరీ 100x, 10x కోసమే వెయిట్ చేస్తా అంటే ఒక్కొక్కసారి మొత్తం డంప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అట్‌లీస్ట్ మీరు వాటెవర్ ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఒక 2x, 3x కాగానే రిటర్న్ తీసుకుంటే మిగతా వాటిని వదిలేయండి. అప్పుడు మీకు ఎంత పంప్ అయినా కూడా ఈజీగా బెటర్‌గా ఉంటుంది. సో ఇది టార్స్ ఏఐ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన కాయిన్ ఏఐ ఏజెంట్ లేయర్. ఇది ఏంటి? బేసిక్‌గా మనకి ఇది ఆహ్, బేస్ బ్లాక్ చైన్ మీద ఉన్న టోకెను. సో, కొనడం గూడా చాలా ఈజీ బేస్ బ్లాక్ చైన్ గాబట్టి. ఏరోడ్రోమ్‌లోనైనా ఉంది. అలానే యూనిస్వాప్‌లోనైనా గూడా ఉంది. సో, ఇది మనకిప్పుడు మార్కెట్ క్యాప్ వచ్చేసి ఓన్లీ 20,000,000. సో, ఇది తక్కువ మార్కెట్ క్యాప్ ఉంది గాబట్టి మనకి తొందరగా పంప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. చూడండి లాస్ట్ 7 డేస్‌లో ఆల్‌మోస్ట్ 620% ఈ 14 డేస్‌లో గూడా 493% వరకైతే పంప్ అయింది. సో, మనము ఆల్ టైమ్ హై జూసుకున్నా గూడా 13 సెంట్స్ జస్టు ఈరోజే వీడియో చేస్తున్నా. అంటే ఈరోజే పంప్ అయ్యి మళ్ళీ డంప్ అవుతుంది. చెప్పాను గదా! తక్కువ మార్కెట్ క్యాప్ ఉందంటే ఎక్కువ రిస్క్ గూడా ఉంటుంది. అలానే ఎక్కువ రివార్డ్స్ గూడా ఉంటాయి. సో, ఏఐ ఏజెంట్ లేయర్ ఇదొక టోకెను. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి నెట్ నెట్ మైన్ టోకెన్. సో ఇది అగైన్ మనకి ఇథీరియంలో ఉంది. అలానే బిఎన్బి బ్లాక్ చైన్‌లో ఉంది. సో ఈ బిఎన్బి బ్లాక్ చైన్‌లో తీసుకోవడం బెటర్. ఎందుకంటే గ్యాస్ ఫీ తక్కువగా ఉంటాయి కాబట్టి. సో బిఎన్బి అంటే మనకి ఈజీ ఏంటి పాన్‌కేక్ స్వాప్ ఆర్ యూనిస్వాప్‌లో కూడా తీసుకోవచ్చు. బట్ పాన్‌కేక్ స్వాప్ బెటర్. అందులో కొంచెం తక్కువ ఫీస్ ఉంటాయి. సో ఇది ఆల్ టైమ్ హై కూడా మనకి $16 వరకు కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ 70% తక్కువగా ఉంది ఆల్ టైమ్ ప్రైస్ కంటే. ఇది మార్కెట్ క్యాప్ కూడా మనకి 174 మిలియన్ అయితే ఉంది. ఈజీగా ఒక మనం 4-5x అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది నెట్ మైండ్. అగైన్ వీళ్ళు చేస్తుంది కూడా ఏంటి ఏఐ ఏజెంట్స్ అలానే వీళ్ళు కొంచెం జీపీయూస్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. సో నేను ఒక్కొక్క ప్రాజెక్ట్స్‌ని ఎక్కువ డీటెయిల్స్‌గా పోవట్లేదు. ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గురు నెట్వర్క్. నేను ఇది జస్ట్ ఒక 29 అంటే 4 డేస్ బ్యాకే నా టెలిగ్రామ్‌లోనైతే పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా తీసుకొనుంటే ఇక్కడ చూడండి టెలిగ్రామ్‌లో పోస్ట్ అయితే చేశాను. ఒకవేళ మీరు ఆ టైంలో కొని ఉన్న వాళ్ళకైతే మీకు ఈజీగా ఆల్రెడీ 2x ఇచ్చేసింది. నేను ఇదివరకు ఇన్వెస్ట్ చేసింది నా మనీ ఆల్రెడీ 2x అయిపోయింది ఈ గురు నెట్వర్క్‌లో. సో ఇదేంటంటే
ఇది సేమ్ అగైన్ వీళ్ళు ఏఐ ఏజెంట్స్ ఉన్నాయి. అట్లనే వీళ్ళకి చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఏఐ బేస్డ్ చేసుకొని. ఇది చాలా తక్కువ మార్కెట్ క్యాప్ చూడండి. ఓన్లీ 10,000,000. నేను ఫస్ట్ రికమెండ్ చేసినప్పుడు ఇది 4,000,000 మార్కెట్ క్యాప్ ఉండే. సో, ఇది మనకి అగైన్ బేస్‌లో సో, నేను ఏరోడ్రోమ్‌లో తీసుకున్నాను ఇది. ఏరోడ్రోమ్‌లోనైనా తీసుకోవచ్చు, యూనిస్వాప్‌లోనైనా తీసుకోవచ్చు. గురు నెట్వర్క్. ఇంకా ఫైనల్‌గా ఇంకొక ఏఐ ప్రాజెక్ట్ ఏంటంటే ఒకాడా డాట్ ఏఐ. సో ఇది కూడా చూడండి చాలా తక్కువ మార్కెట్ క్యాప్ 4.9 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 5 మిలియన్ దగ్గరగా ఉంది. సో ఇందులో కూడా నేను ఇన్వెస్ట్ చేశాను. ఇది సొలానా బేస్డ్ బ్లాక్ చైన్, సొలానా బేస్డ్ ప్రాజెక్ట్. అంటే మనకి సొలానా అనగానే మీకు అందరు తెలుసు కదా, ఇప్పుడు ఫ్యాంటమ్ వ్యాలెట్ తోని కొనొచ్చు. సో రేడియం కానీ జూపిటర్ కానీ. సో మీరు చూసినా కూడా వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళు ఆల్రెడీ యాపిల్ యాప్ కూడా ఉంది. సో అగైన్ ఏఐ ఏజెంట్స్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి ఒక 9 డిఫరెంట్ ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. బట్ వన్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఏఐ నేరేటివ్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కాబట్టి మనకి గుడ్ రిటర్న్స్ ఉన్నాయి. బట్ సడన్ గా ఒకవేళ మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అయ్యి మళ్ళీ మీమ్ కాయిన్స్ అలా డిఫరెంట్ సెక్టర్ పంప్ అయితే ఇవి కూడా కొంచెం డంప్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు రీసెర్చ్ చేసి మీకు ఎంత రిస్క్ లెవెల్ కంఫర్టబుల్లో ఉంటే అంతవరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం బెటర్. అలానే రెగ్యులర్గా ప్రాఫిట్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ కాయిన్స్ ఎక్కడ కొనాలి, ఎలా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. నా కంటెంట్ ఇప్పటివరకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.